నాకు గౌతమ్ అంటే బాగా ఇష్టం కాబట్టి సో నాకు నిఖిల్ అంటే. ఓకే అన్న, ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ గేమ్ ఏంటంటే ఈ షీ విల్ బి రిజర్వ్ భయ్య, నిజంగా టాప్ 5లో మిగతా లేడీస్ అంతమంది ఉన్నా సరే తను టాప్ 5కి వచ్చింది అని అంటే డెఫినెట్లీ షీఈ్ ఏ గుడ్ గేమర్. బట్ మరీ అంత అలా అని గేమ్స్ విషయానికి వచ్చి కొంచెం అయిపోతుంది తప్ప మాట్లాడే విషయంలో చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. ఓకే బ్రదర్, ఇప్పుడున్న ముక్క అవినాష్ ఎందుకు టాప్ 1లో ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఎక్కువ అవినాష్ అనే అతను టాప్ 1లో ఉండకపోవడానికి రీజన్స్ అంటే మీరు ఏం చెప్తారు? నేను యాక్చువల్గా చెప్పాలంటే రోహిణి పాపం ముక్క అవినాష్ టాప్ 1లో ఉండడం వల్లే, అదే టాప్ 5లో ఉండడం, టాప్ 5లో ఫస్ట్ తను కంటెండర్ అవ్వడం వల్లే రోహిణి అయిపోయిందని నేను అనుకుంటాను. బికాజ్ నిజంగా కూడా ఆ ముక్క అవినాష్ ఎలిమినేషన్లో ఉంటే రోహిణి సేవ్ అయ్యేది, ముక్క అవినాష్ వెళ్ళిపోయి ఉండే సందర్భాలు ఉన్నాయి. ఓకే బ్రదర్, ఇప్పుడున్న వాళ్ళలో టాప్ 2 వీళ్ళిద్దరి మధ్యలో టైటిల్ అంటే ఎవరా ఇద్దరు? అందరికీ తెలిసిందే కదా, మీరే చెప్పండి, మీరు ఎవరు అనుకుంటున్నారు? మీరు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పు. అందరి అభిప్రాయం అదే ఉంది. మీరు పోల్స్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా గౌతమ్, నిఖిల్.